Please subscribe to 7 Media. కనిపిస్తున్నారు రాయన్షా గారు అండ్ మా విషిక గారు అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు అయితే అసలు అదరగొట్టేశారు. ఇంకా మీరు ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ మాకు తెలుసు, నవ్వులు చిందులు. ఈ రోజుల్లో మరొకసారి బ్యూటిఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు అయితే అర్థమైపోయింది మాకు. సో వాళ్ళకి పలకరింపులు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరండి చెప్పింది? ఆడవాళ్ళు అడుగుతారు తప్ప అండి అసలు అన్నీ చేసుకునే అండి, పని కూడా చేస్తున్నాను చూడండి. మా ఆయనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నాను. ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్లోను, దస్పలాలోను, లేదంటే పార్క్ హ్యాట్లను ఈవెంట్లలో తిరుగుతున్నాను. ఇటు డబ్బులు సంపాదిస్తున్నాము, అటు ఇంటి పని చేస్తున్నాం. భార్యలు మంచోళ్ళండి, అర్థం చేసుకోవట్లేదు భర్తలు అంతే. పాపం వీరు గారు ఏంటో చాలా గట్టిగా రియల్ లైఫ్లో బాధపడినట్టున్నారు. కనుక్కుందాం అసలు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకున్న సబ్జెక్ట్ ఇది అని చెప్పి. సో అటుపక్క ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫన్, యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమాని May 22న మనం చూడబోతున్నాం థియేటర్స్లో. సో ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం ఒక్కొక్కరుగా. సో ముందుగా మా బ్యూటిఫుల్ హాసిని సుధీర్ గారిని ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక సప్తగిరి ఎక్స్ప్రెస్ ప్రేమ కథా చిత్రం అండ్ రీసెంట్గా సరస్వతితో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా సప్తగిరి గారు అండ్ అలానే మా రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అటు అన్నారు అశోకవనంలో అర్జున కళ్యాణం అండ్ రీసెంట్గా గోదారి గట్టు అండ్ ఇప్పుడు పురుషహాలో మంచి పాత్రలో పలకరించబోతున్నారు. అండ్ అలానే ఇప్పుడు మా డైరెక్టర్ వీరు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సేమ్ గ్రూప్, ఫుల్ గ్రూప్ ఛానల్ కోసం. ఓకే, సో ఫస్ట్ పురుషోత్తముడితో లాంచ్ అయ్యా ఈ సెకండ్ ఫిల్మ్ నాది. అండ్ అందరు మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి. అండ్ మా టీమ్కి కూడా థ్యాంక్ యూ. అండ్ స్పెషలీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ, నాకు ఈ ఫిల్మ్లో ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ టైం నేను వచ్చి స్టోరీ నాకు చెప్పేటప్పుడు అన్నారు, నువ్వు హీరోయిన్గా చేస్తున్నావు వచ్చా అన్నారు. తర్వాత వచ్చిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, ఇద్దరు ఆల్రెడీ ఇంకా హీరోయిన్స్ పెట్టారని. సో స్టోరీ విన్న తర్వాత అనిపించింది, ఓకే సారీ అది ఇది వేసుకోవాలి ట్రెడిషనల్గా, ఇంకా కొంచెం హస్బెండ్కి హెరాస్ చేయాలి అలాంటివి. ఓకే ఫైన్, నేను చేస్తానండి. అండ్ సప్తగిరి సార్తో ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం నాకు కామెడీ చేస్తారు, టైమింగ్ మ్యాచ్ చేయడానికి కొంచెం కష్టమైంది, కానీ వండర్ఫుల్ జర్నీ. అండ్ విషిక, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ. అండ్ తనతో కూడా ఒక గుడ్ ఫ్రెండ్షిప్ అయింది. సెట్ తర్వాత కూడా మేము అలానే ఉంటాం, సెట్లో కూడా అలానే ఉంటాం, చాలా మస్తీ. అండ్ రాయంచ స్వీట్ గర్ల్, ఏది చేసినా అక్క ఓకే ఏంటి ఏడు చేయన్నా నేను ఓకే ఇలా చేస్తుంది. అండ్ కసిరెడ్డి గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను హాయ్ కేసే హో, హా థోడా ప్యాస్ డాలో ఇలా అన్నారు. హిందీ అర్థం కాదు, అవి పర్లేదు, నేను తెలుగు చక్కగా నేర్చుకున్నాను. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నాకు సపోర్ట్ చేసినందుకు. తెలుగు నేర్చుకున్నాను, కొంచెం మిస్టేక్ అయితే క్షమించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా పర్ఫెక్ట్గా అందరికీ నమస్కారం అండి, నా పేరు రాయించా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ప్రెస్ అండ్ మీడియా ఫర్ సపోర్టింగ్ us, encouraging our film, and thank you so much for coming. Starting with my team, I want to thank my director sir, Veeru sir, thank you so much for casting me for this role. And next my producer sir, thank you so much for believing in me, believing in this project and supporting us throughout. And a special thanks to my cameraman sir, Satish sir, for showing me this beautiful in the screen. And I want to thank each and every person included in this film, makeup, costumes, art department, direction department, andarki.
It has been truly grateful working with such a beautiful team. And coming from my co-actors, నేను షూట్ చేసినప్పుడు అందరితో చాలా ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నాను, చాలా సీనియర్స్తో చేశాను. అండ్ సప్తగిరి సార్, రాజ్ కుమార్ సార్, ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఇలాంటి క్యారెక్టర్స్ నార్మల్గా చాలామందికి చాలా మూవీస్ చేసిన తర్వాత కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత వస్తాయి ఇలాంటి క్యారెక్టర్స్. కానీ నాకు స్టార్టింగ్లోనే ఇలాంటి క్యారెక్టర్ రావడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. అప్పట్లో సౌందర్య గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ నేను చేయడం నాకు చాలా నచ్చింది. అండ్ మూవీలో నా క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా గ్లామరస్గానే కాకుండా మంచిగా ఒక యాక్టర్కి యాక్టింగ్ స్కోప్ ఉండేలా ఉంటుంది నా క్యారెక్టర్. అండ్ అబౌట్ పురుష ఫిలిం, మా ఫిలిం May 22nd రాబోతుంది. మేమందరం వి డిడ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్స్. మీకు కూడా అలానే నచ్చుతుంది అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అ ఫిలిం అండ్ బ్లెస్ అ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ గోల్డ్ వెళ్ళడం అని అనలేదు, నిన్నటి నుంచి అంటుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అందరు నన్ను అదే అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. అందరూ చాలా చెప్పేశారు, డైరెక్టర్స్ అన్ని పొగడేశారు, వాళ్ళిద్దరు చెప్పేశారు కదా. బట్ యా, వీరు సార్ అయితే చాలా, ఇక ఒక్కటి చెప్పేస్తానులేండి, మళ్ళీ ఫీల్ అవుతారు నేను చెప్పలేదని. వీరు సార్ చాలా ఫన్నీ అసలు. స్టార్టింగ్లో చాలా మేడం అలా అలా ఉన్నారు, కానీ జర్నీ స్టార్ట్ అయిన కొద్ది ఎండింగ్ వచ్చేసరికి ఇంకా ఫుల్ ఓపెన్ అయిపోయారు సార్. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. యా, యాజ్ అ లీడ్గా నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అండి. అండ్ ముందు 2 ఫిల్మ్స్ నన్ను అలానే అంత ఆదరించి సపోర్ట్ చేశారు. ఈ మూవీ కూడా మీరు అంతే ప్రేమతో నన్ను సపోర్ట్ చేసి మూవీని అంతే బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది, నేను కూడా అందరికీ నచ్చుతాను. స్టార్టింగ్ మూవీకి వచ్చేటప్పటికి రాజ్ కుమార్ సార్ అండ్ కసిరెడ్డి సార్ కోసం వస్తారు డెఫినెట్లీ. బట్ వెళ్ళేసరికి మా ఫ్యాన్స్ అయిపోతారు అనమాట, మేమే నచ్చేస్తాం, డెఫినెట్లీ అందరికీ మేము నచ్చేస్తాం. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ May 22nd పురుష ఇన్ థియేటర్స్. మీ ఫ్యామిలీ అందరితో రండి, ఖచ్చితంగా మీకు చాలా నచ్చుతుంది. అంతే నవ్వుకొని, చిన్న కొంచెం యాక్షన్ అలా చిన్న చిన్న ఎమోషనల్ టచ్ ఉంటుంది. బట్ యా, ప్లీజ్ డూ కమ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి మా అమ్మగారు చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ మా అమ్మగారికి, అమ్మ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలకి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ ఈ సినిమా May 22nd రిలీజ్ అవుతుంది. పురుషులందరూ కూడా తల ఎత్తుకుండేలాగా ఈ సినిమా ఉంటుంది, ఎందుకంటే ఒక పురుషుడు డైరెక్టర్ కాబట్టి. అండ్ ఇందులో వైఫ్ క్యారెక్టర్లు చూసుకుంటే ముగ్గురు కూడా ఆయన లైఫ్లో నాకు చెప్పారు పర్సనల్గా, 3 లవర్స్ ఉన్నారంట. వాళ్ళని చేసుకుంటుంటే నా పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ఈ సినిమా తీశారు, అదే చెప్పారు వచ్చినప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మీ అందరికీ కూడా మనోడు ఫస్ట్ సినిమా చేస్తున్నాడని ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు. సప్తగిరంతో ఫస్ట్ నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం, అన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు కూడా తమ్ముడు కొట్టాలి తమ్ముడు, ఇంకా గట్టు కొట్టాలి తమ్ముడు అని ఎప్పుడు పాజిటివ్ వే తోటే ఎప్పుడు ఉంటుంది అన్న ఉన్న చోట కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోయిన్స్ ముగ్గురు కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతారు, ఎందుకంటే ఆ రేంజ్లో ఆడుకుంటారు మాతో. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు కూడా ఈ సినిమాని రియల్ లొకేషన్లో మీరు ఓకే ఈ రియల్ లొకేషన్లోనే చేశారని అంత ఫీల్ తీసుకొచ్చి ఆయన చాలా బాగా చేశారు. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఎంటర్టైనర్ సప్తగిరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చిన్న సినిమా అయినా మీడియాలో ఉన్న పెద్దవాళ్ళు మా కళ్ళ ముందు కనపడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ సపోర్ట్ మా సినిమాకు ఉండాలి. ఇందాక కింద అదే డిస్కస్ చేసింది, మిమ్మల్ని ఇక్కడ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ, మీ వెల్కమ్ అన్న. అలాగే పురుష
ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాలవేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ. పురుషులందు పుణ్య పురుషులైన మహాబలులైన ధైర్యవంతులైన గండరగండులైన ఎటువంటి వాళ్ళైనా సరే భార్య ముందు బలాదూర్ అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. సో నిజంగా వీరు గారితో ఈ సినిమా కేవలం నేను ఇంతకుముందు ఎక్కడో ఒక చోట చెప్పినట్లు మొన్నే చెప్పినట్లు ఈ రోజుల్లో సినిమా రావాలి అంటే ఆ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రజెంట్ చేశాడని డైరెక్టర్కి పేరు వస్తేనే జనాలు లోపలికి వస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సినిమా టోటల్ డిపెండింగ్ అపాన్ మా వీరు ఒలవల గారిపైన ఆధారపడింది. ఆర్టిస్ట్ పరంగా ఎన్నో సినిమాలు చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మా నుంచి మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. సో మీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది, కథ ఎలా ఉంది అనే దానికోసం మనం May 22 వరకు వెయిట్ చేద్దాం. తప్పకుండా ఆయన తన మార్కును చూపించే ప్రయత్నం చేశాడు. మేము మొన్ననే సినిమా చూసాం. సో నా ద్వారా కసిరెడ్డి ద్వారా సినిమాని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే సో హీరో పవన్ కళ్యాణ్ ద్వారా ఆ పేరు ద్వారా ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా చెప్పారండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగే ఆ క్యూట్ లవ్ స్టోరీ కూడా మీకు గుర్తుండిపోయేలా ఉంటుంది. అంత బాగా డీల్ చేశారు ఆ సినిమా, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అదే ఈ సినిమాకి ప్లస్ అవుద్ది. అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుంటున్నారు, సినిమా చూసిన తర్వాత లవ్ స్టోరీ మీకు బాగా గుర్తుంటుంది. సో బ్రదర్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ నిజంగా పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నాడు. దాని వెనక ఒక కథ కూడా ఉంది. వీళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అన్నమాట. సుస్వాగతం సినిమా చూసిన తర్వాత నువ్వు పుట్టావు కదా తమ్ముడు. సుస్వాగతం తమ్ముడు సినిమా చూసిన తర్వాత ఆయన పుట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాబట్టి వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టడం జరిగిందండి. సో ఈ రోజుల్లో థియేటర్కి రావడమే కష్టం ఉన్న రోజుల్లో వాళ్ళ అబ్బాయి పైన ప్రేమతో ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టానండి. మా అబ్బాయి నేను స్క్రీన్ పైన చూసుకోవాలి, మా అబ్బాయి నేను హీరోగా చూడాలి అని ఎంతో ఆయన ఇష్టపడి ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ సినిమాలో ప్రజెంట్ చేసి వాళ్ళ అబ్బాయి కోసం ఇది పెట్టారు. దానికి మేమంతా సహకరించాం. సో తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తూనే ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్. తప్పకుండా నువ్వు సక్సెస్ కోరుతావు. ఎందుకంటే యాక్టింగ్ విషయంలో నీకు ఒక మంచి డైరెక్టర్ దొరికాడు. నీ నుంచి ఎంత లాగాలో అంత లాగాడు. ఆ సినిమాలో చూశాను. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే నువ్వు చాలా బాగా చేసావు. అది తప్పకుండా జనాల గుండెల్లో ఉండిపోయేలా నువ్వు ఉంటావు. భవిష్యత్తు కూడా నీకు మంచి సినిమాలు చేసేలా పర్ఫార్మెన్స్ చేసావు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే వీళ్ళ అక్కగారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండి, బత్తుల సరస్వతి గారు. తల్లి ఏం తల్లి నువ్వు రావో పైకి? సరే ఓకే, నువ్వు అక్కడే ఉంటావా? వీళ్ళ అక్కేనండి ప్రొడ్యూసర్, తమ్ముడు కోసం పెట్టింది. సో ఒక వీళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి గుడ్ ఎమోషన్ ఉంటుంది. సో అది మనందరం బ్లెస్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు. ఈ బ్యానర్ నిలబడుతుంది. టెక్నీషియన్లకి అలాగే ఆర్టిస్టులకి అందరికి కూడా వర్క్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్క్ దొరుకుతుంది. ఇటువంటి బ్యానర్ని, ఇటువంటి ప్రొడ్యూసర్ని, ఇటువంటి హీరోని నిలుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సినిమా ఎలాగో బాగుంటుంది. సో May 22 వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాతో యాక్ట్ చేసినటువంటి మా ముగ్గురు హీరోయిన్లు నిజంగా మేమంతా ఏదో మాసిన గడ్డాలు తెలియాలని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఒక్కొక్కరు అందంగా. సో మీ అందరూ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. సూపర్, చాలా అందంగా ఉన్నారు. నిజంగానే చెప్పారు, వాళ్ళ మదర్స్ చెప్పారు, నేను వీళ్ళ మదర్స్ అని చెప్పాలా అవుతారు. సో నిజం అంటే ఈ మధ్య కాలంలో సినిమాలో ఉన్న ఆర్టిస్టులకి అందరికీ ఒక ఈక్వలెంట్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి అందరికీ స్కోప్ ఉన్నటువంటి మ్యాటర్ అండి. ఇది ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని లేకుండా. సో ఎలాగో ఫిమేల్ డామినేషన్ ఉంది ఈ సినిమాలో. ఆ డామినేట్ చేయడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. సో ఫైనల్గా గెలిచింది వాళ్ళే గెలుస్తారు ఈ సినిమాలో. సో మీ అందరికీ 100% మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా అందంగా కూడా ఉన్నారు, గుడ్. అలాగే ఇలా మా బ్రదర్ నువ్వు రామ్ బ్రదర్, మా వీరు ఒలవల్ గారి గురించి 100% చెప్పాలండి. అతను ఒక స్టోరీ బోర్డ్ చేసుకొని స్పాట్కి వచ్చాడు. ఆ స్టోరీ బోర్డులో 100% సప్తగిరి ఏమి యాక్ట్ చేయాలి అనేది ఉంటుంది. సప్తగిరికి ఏదైనా ఒక యాక్షన్ చెప్తే అన్న ఇలా చేయొచ్చు అంటే నీకు దండం అన్న ఇదే చేయాలి అన్న అంటాడు. ఒకవేళ ఒక చిన్న మీటర్ కూడా నేను దాటానంటే తీసుకొచ్చి స్టోరీ బోర్డ్ చూపిస్తాడు. అన్న చూడన్నా ఇలాగే చేయాలన్నా, మీరు ఇంతే చేయాలన్నా, ఇంతకు మించి మీరు ఒక్క క్షణం కూడా చేయకూడదన్నా అని చెప్పి ఒక మీటర్లో చేయించాడండి. సో అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏం ఇంప్రూవ్మెంట్ చేద్దామన్నా ఒక్క ఇంప్రూవ్మెంట్ కూడా నా నుంచి తీసుకోలేదు బ్రదర్. సో అంత క్లారిటీగా ఈ సినిమా పైన ఉన్నాడు, అది హ్యాట్స్ ఆఫ్. సో ఆ క్లారిటీ మీకు నెక్స్ట్ ప్రతి సినిమా పైన ఉండాలి. సో మీరు ఎన్నో హిట్ సినిమాలకి మీరు కోఆర్డినేటర్గా పనిచేశారు, మీకు ఎంతో అనుభవం ఉంది సినిమాలో. సో తప్పకుండా మీరు వీరు ఒలవల అనే పేరు ఈ ఒక్క సినిమాతో కాకుండా ఒక 10 సంవత్సరాలు వినపడేలా మీ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మా టీం మొత్తం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా అలాగే కసిరెడ్డి
లేటెస్ట్ సెన్సేషన్. ఈ సినిమా చూసినా కసిరెడ్డి కనపడుతున్నాడు. సో కొత్త వాళ్ళు ఎప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్నప్పుడు మాకు కూడా ఆనందంగా ఉంటుంది. సో బాగా చేస్తున్నారని ఆల్ ద బెస్ట్ బ్రదర్. తప్పకుండా నీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. ఇంకెవరున్నారు? నేను ఉన్నాను. స్రవంతి కొంచెం మాట్లాడలేక మనం మాట్లాడుతున్నా. స్రవంతి గారు ఏ డయాస్ పైన చూసినా మీరే కనపడుతున్నారండి. సో ఇంకోటి ఏంటంటే మీకు హ్యాపీ మదర్స్ డే. ప్లస్ అంతే అయిపోయిందా? అందరూ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ప్లీజ్, సినిమాల పరిస్థితులు ఎలా ఉందో మీ అందరికీ తెలుసండి. మీలాంటి వాళ్ళు ఒక మంచి మాట రాశారంటే ఫస్ట్ జనాలు లోపలికి వస్తారు. జనాలు బాగుంది లేదు వాళ్ళు చెప్తే మనం ఆనందిద్దాం. అసలు జనాలనే లోపలికి రానివ్వడం లేదు మనం. సో అటువంటి పొజిషన్లో థియేటర్స్ ఉన్నాయి. థియేటర్స్ అన్నీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్న సినిమాలు మీరు దయచేసి ఎంకరేజ్ చేయండి. ఒక గుడ్ ఆర్టికల్స్తో పాటు గుడ్ రివ్యూస్తో పాటు మీరు రాశారంటే జనాల లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎలాగో మీ సహకారం మాకు నిజంగా జీవితాంతం ఉండాలి. మీకు ఎప్పుడు మేము సేవకులమే మీడియాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ. హ్యాపీ మదర్స్ డే. మీ సప్తగిరి. థ్యాంక్ యూ అండి సప్తగిరి. ఒక క్వశ్చన్ మీకు ఒకటే ఆన్సర్ చెప్పాలి. సో భర్తలు గొప్ప, భార్యలు గొప్ప? భార్యాభర్తలు గొప్ప అండి. ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే గొప్ప. కాబట్టి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అన్నాం అనుకోండి విడాకుల వరకు వెళ్ళిపోతాం. కాబట్టి వద్దు. కాబట్టి భర్తను చేసుకున్న భార్యలు కూడా గొప్పే. బాగా చెప్పారు, భలే చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యో మీడియా మిత్రులందరికీ, ఎదురుగా కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా దర్శక నిర్మాతలకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఆర్ట్ డైరెక్టర్గా నేను వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి కూడా అర్హత కలిగించారు. తర్వాతగా ఈ పురుష అనే మూవీ కూడా నేను చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీలాగే చేసాం అందరూ. దాన్ని బట్టి డైరెక్టర్ గారికి చాలా సంతోషం. ఎందుకంటే ఒక సినిమా, ఒక ఆర్ట్ డైరెక్టర్ చాలా సినిమాలు చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఎవరు కూడా స్టేజ్ మీద రావట్లేదు. ఇప్పుడు ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక ఆర్ట్ డైరెక్టర్గా మాట్లాడుతున్నానంటే మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమా 22న రిలీజ్ కాబోతుంది. అందరూ ఈ సినిమాని వీక్షించండి. ఈ సినిమాని మేము చూసాము, చాలా బాగా వచ్చింది. దర్శక నిర్మాతలకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. శిరస్సు వంచి నా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే చాలా ప్రిపేర్ అయ్యానండి, కానీ టెన్షన్లో చెప్పలేకపోతున్నాను. సింపుల్గా ఒక 2 మాటలు చెప్తాను. చిన్నతనంలో మా నాన్నగారు కాకినాడలో ఒక ప్రెస్లో పనిచేసేవారట. అందుకే మీడియా బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ నా థ్యాంక్స్, వందనాలు చెప్పాను శిరస్సు వంచి. ఆయన చిన్నప్పుడు, నా చిన్నతనంలో ఆయన ప్రెస్లో లెటర్స్ రివర్స్లో పెట్టేవారటండి. సాయంత్రం పత్రిక అని ఒకటి వచ్చేదట, లెటర్స్ని రివర్స్లో పెట్టేవారట. అది మా మదర్ నాకు చెప్పారు. ఆయన చనిపోయారు. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది. నేను ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేశానండి. కథని రివర్స్లో చెప్దాం అని చెప్పి ఈ సినిమా చాలామంది ఫిమేల్ ఓరియంటెడ్, లేదంటే థ్రిల్లర్, హారర్, ఇలా చాలా జానర్స్ ఉన్నాయి మనకి. అసలు మేల్ ఓరియంటెడ్ అనే జానర్ లేదు. కానీ నేను ఫస్టే ఈ సినిమాకి పిచ్ డెక్ రెడీ చేసుకున్నప్పుడే మేల్ ఓరియంటెడ్ అని రివర్స్లో పెట్టి కథను కూడా ఆ విధంగా రివర్స్లో చెప్పడానికి ప్రయత్నం చేశానండి. దాన్ని మీరు అందరూ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇకపోతే అసలు ఈ సినిమా నేను చేయడానికి నాకు మొదటిగా నాకు అవకాశం లభించింది ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారి నుంచి. ఆయనకి నేను కథ చెప్పంగానే ఆయనకి నచ్చిందండి. ఫస్ట్ సిట్టింగే నేను ఒక్కసారి వెళ్ళి కథ చెప్పాను. సార్, ఈరోజు మంచి రోజు లేదు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఫోన్ చేస్తానని చెప్పారండి. చెప్పిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఫోన్ చేసి, సార్ మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు. ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి జీవితాంతం. అలాగే ప్రొడ్యూసర్ గారిని కలవడానికి నాకు అవకాశం లభించింది మా కెమెరామెన్ డిఓపి సతీష్ ముత్యాల గారి ద్వారా. ఆయనకి ఈ సభాముఖంగా అందరికీ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఇక్కడ వీళ్ళంతా మాట్లాడారు, కొంచెం టెన్షన్గా ఉంది, ఏమనుకోవద్దు.
కథ అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు ఓకే అన్నారు. తర్వాత యాక్టర్స్ వరకు వచ్చేసరికి ఒక్కొక్కరుగా నాకు ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ ఒక క్యారెక్టర్లో ఉన్నాడు. కానీ ఈరోజు థియేటర్కి వచ్చేవాళ్ళే లేరు. దీన్ని ఎలా అయినా సరే ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ ఒక్క క్యారెక్టర్ కూడా కరెక్ట్గా నేను అనుకున్నట్టుగా ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళతోటే వెళ్దామని అలా పట్టుకుని ఒక్కొక్కరిని ఒప్పించుకుంటూ కథ చెప్పి సప్తగిరణకి కథ చెప్పంగానే, తమ్ముడు పర్ఫెక్ట్ మీటర్లో ఉంది, నువ్వు చెయ్యి, కాకపోతే నువ్వు చెప్తున్నది ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో దాన్ని నువ్వు ఏం చెప్తే దాంట్లోనే వెళ్దాం, ఎందుకంటే నువ్వు చెప్తున్నది నేను చేసేది కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ దీంట్లోనే వెళ్దాం అని చెప్పి నాకు సపోర్ట్ చేసినందుకు సప్తగిరణకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే కసిరెడ్డి రాజ్ కుమార్ గారు, ఆయన ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ వరకు వచ్చేసరికి చాలా టిపికల్ గా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా జంప్ చేసి మాట్లాడతారు. మీరు టీజర్ చూసారు కదా, ఏ లెటర్ ని పూర్తిగా ఒక 2-3 పదాలు ఉంటే 2-3 పదాలను కూడా కంటిన్యూగా చెప్పరు, జంప్ చేసి మాట్లాడతారు. మీరు అతను మాట్లాడే డైలాగ్స్ అయితే మాత్రం మీ అందరికీ నచ్చి ఫుల్ గా మీరు ఎంటర్టైన్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. కళ్యాణ్, నువ్వు ఫస్ట్ టైం ఈ సినిమాలో కళ్యాణ్ చేసినప్పుడు మీరు చూసినప్పుడు తన అసలు ఇది స్టార్టింగ్ మొదటి ఫిల్మ్ అని మాత్రం ఎక్కడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఒక డైరెక్టర్ ఇలా అనుకుంటే అది అయిపోదండి. దానికి యాక్టర్స్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే డ్రీమ్ పడుకుని కలగంటాం. నేను ఫైన్ ఆర్ట్స్ చేశానండి, BFA చేశాను. మళ్ళీ రావా అనే సినిమా చేశాను. మళ్ళీ రావా తర్వాత జెర్సీ అనే సినిమా గౌతమ్ తిన్నూరి గారితో 2 సినిమాలకు పనిచేశాను. ఆ సినిమాలు చేసినప్పుడు ఆ సినిమాలకి నేను స్టోరీ బోర్డ్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత మసూద్ అనే ఫిల్మ్ కి కో డైరెక్టర్ గా పనిచేశానండి. ఈ 3 ఫిలిమ్స్ కి నేను ఏదైతే స్టోరీ బోర్డ్ వేసి అనుకున్నానో దాన్ని నేను అనుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీయడానికి యాక్టర్స్ సపోర్ట్ ఉంటేనే అది కుదురుతుంది. కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను అనుకున్న దానికంటే బాగా చేశాడని నేను సభాముఖంగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ కళ్యాణ్. ఇకపోతే మీరు అంటున్నారు కదా పురుష అని టైటిల్ పెట్టి ఫీమేల్ ముగ్గురు అమ్మాయిలు చూడండి, 3 రోజెస్ లాగా ముగ్గురు కూడా సేమ్ ఆ విధంగానే తయారై వచ్చారు. ఒక్కొక్కరిని కథకి ఒప్పించి వాళ్ళు లేదండి రాయించా తను చిన్నమ్మైనా సరే దీంట్లో నేను తనకు చెప్పింది ఏంటంటే, నీవు ఉన్న దానికంటే ఒక 2-3 సంవత్సరాలు మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తున్నావు, నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి. ఎందుకంటే వీళ్ళ కథలో వచ్చి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఓకే, నువ్వు ఆఫ్టర్ మ్యారేజ్కి వచ్చేసరికి కొంచెం మెచ్యూర్డ్గా చేయాల్సి ఉంటుంది. మీ మదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ అవ్వని చెప్పాను. వాళ్ళ మదర్ నిజంగా ఎంత ప్రాక్టీస్ చేయించారో తెలియదు, చాలా బాగా చేసిందండి. ఈ సభాముఖంగా మదర్స్ డే చెప్తున్నాను వాళ్ళ మదర్కి. అండ్ తర్వాత వచ్చేసరికి హాసిని వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో, నీ రియల్ లైఫ్ లో ఎలా ఉంటావో అలాగే ఉండు హాసిని అని చెప్పానండి. తన డ్రెస్సుల వరకు కూడా తనే నేను ఇలా డిజైన్ చేసుకుంటాను సార్, ఇలా ఉంటుంది అని చెప్పి తను చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హాసిని. ఇకపోతే విషిక ఈ సినిమాలో సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రాగానే ఒక వాల్ చూపించి, ఈ హైట్ వరకు నువ్వు కాలు ఎత్తగలవా విషిక అని అడిగాను. సార్ ట్రై చేస్తాను సార్ అంది. అన్న తర్వాత ఒక 1/2 feet వరకు తక్కువ వరకు ఉంది, ప్రాక్టీస్ చెయ్యి నువ్వు అంటే, సరే సార్ నేను వెళ్ళి ప్రాక్టీస్ చేస్తానంది. ఫైనల్ గా విషిక ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయండి ఇందులో, కంప్లీట్ ఫైట్స్ ఉంటాయి తనవి. నిజంగానే నేను ఫస్ట్ అడగడం ఎక్కడ ఉంటావు విషిక అని అడిగానండి. నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను సార్ అన్నది. ఈ ఒక్క డైలాగ్ చాలు, నువ్వు ఈ సినిమాలో ఉన్నావు. ఎందుకంటే అండి సార్, సినిమా మొదలైనప్పుడు ఒకరికి ఇద్దరికి పరిచయం జస్ట్ నార్మల్ గా హలో పరిచయం అవుతుంది. కానీ సినిమా పూర్తయినా కూడా ఒకళ్ళ మధ్యలో ఒకరికి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడే ఆ సినిమాలో వాళ్ళందరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని తెలుస్తుంది. మేమందరం నిజంగానే ఒక ఫ్యామిలీలో అయ్యామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాట్లాడండి అన్న. థ్యాంక్ యూ అండి. చిన్న సినిమా అయినా మీరందరూ ఇక్కడికి పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. నిజంగా మీరు సార్ ఒక సినిమా థియేటర్కి వచ్చి జనం చూడాలంటే మీరు ఆదరించాలి సార్. మీరు ఆదరిస్తేనే
సినిమా బయటకు వస్తుంది. ఎందుకంటే అండి ఈ సినిమాని జెన్యున్గా మీరు ఒకసారి మీరు చూసి మీకు నచ్చితే, మీకు నచ్చిన ఏదైతే మీరు దీని నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు టెన్షన్ జీవితంలోనే ఉంటున్నారు. అయితే సినిమా నుంచి ఒకసారి సినిమా చూసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 గంటలు మాకు వేస్ట్ అవ్వలేదు, మేము హాయిగా నవ్వుకున్నాము అని అనిపించాలన్నట్టు నేను ట్రై చేశాను సార్. మీకు కూడా అదే విధంగా ఈ 2 గంటలు నాకు వేస్ట్ అవ్వలేదని అనిపిస్తుంది సార్. మీరు అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వీరు గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ. సార్ ఈ సినిమాలో ఈ సినిమా ఇంత బాగా రావడానికి గల ఒక 4 కారణాలు ఉన్నాయండి, అవి చెప్తున్నాను. ఒకటి, డిఓపి సతీష్ ముత్యాల గారండి. ఈ కథని నేను అనుకున్న ఆయన నాకు మళ్ళీ రావా దగ్గర నుండి పరిచయం బాగా, మళ్ళీ రావా కూడా ఆయనే డిఓపి, అప్పటి నుండి పరిచయం. ఆయన చాలా బాగా దీనికి వర్క్ చేశారు. థ్యాంక్స్ అండి సతీష్ గారికి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ గారు అండి, ఆయన కూడా నాకు మళ్ళీ రావా దగ్గర నుండే పరిచయం. ఆయన బాగా సపోర్ట్ చేసి ఇందులో మ్యూజిక్ సైడ్ చాలా అద్భుతంగా రావడానికి ట్యూన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. అండ్ ఎడిటర్ కోటి, ఆయన కూడా నాకు జెర్సీ వర్క్ చేసినప్పుడు ఆయన జెర్సీకి అసోసియేట్ గా వర్క్ చేసేవారు, ఇప్పుడు ఈ మూవీకి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా రిమైనింగ్ టెక్నికల్ టీం అందరికీ కూడా, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా మురళి గారికి, కో డైరెక్టర్ మురళి గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీరు గారు. సో ఆ సినిమాలో నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అంటారు, మీ పేరులోనే పవర్ ఉంది. సో ఆ పవర్ అంతా మీకు మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ అండి. హాయ్ అండి అందరికీ. ఈ ముందుగా మీ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు సప్తగిరణ్ అని, కసిరెడ్డి అని, లేదా నేను బయట ఎక్కడైనా ఏదైనా సందర్భాల్లో సెలబ్రిటీని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేది, ఓకే లైవ్లో చూసామనే ఫీలింగ్. అలాగే ఈరోజు మీ అందరి లైవ్లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ విషయంలో మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత పెద్ద వాళ్ళని కూడా కలవడానికి ఈరోజు నన్ను ఇక్కడ నించోబెట్టిన మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత పురుష మూవీ ఈ May 22 రిలీజ్ అవబోతుంది. దానికి మీ అందరి సపోర్ట్ అయితే చాలా అవసరం అండి మాకు. తర్వాత డైరెక్టర్ గారు వీరు గారికి చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్ నేను అన్నయ్య అని పిలుస్తాను అనమాట. అన్నయ్య ఏంటంటే నాకు ఎక్కడ నేను కొత్తోడిని, నాకు ఆ భయం క్రియేట్ చేయకుండా, లైక్ యాక్టింగ్ అంటే కానీ, అంటే నేను బేసిక్గా అసలు బయట కూడా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, అంటే చాలా కామ్ పర్సన్ని. డైరెక్టర్ గారు కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది పడనీయకుండా చాలా ప్రేమగా ఒక సొంత తమ్ముని చూసుకున్నట్టు చూసుకొని త్రూఅవుట్ ఈ మూవీ అయితే కంప్లీట్ చేసాం. తర్వాత ఈ కసిరెడ్డి అన్న అయితే నాకు బిగినింగ్ డే నుంచి మంచి సపోర్ట్ ఇస్తూ ప్రతిసారి, లైక్ నేను ఆ టెన్షన్ పడే ప్రతిసారి అన్న చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏముండదురా అలా చేయి, సింపుల్ అది ఇది అని చెప్పి, కొంచెం టెన్షన్ పడకని చెప్పి చేసేవాళ్ళు. సప్తగిరన్న నేను ఏదన్నా కొంచెం ఏదైనా ఒక సీన్కో ఏదైనా డైలాగో టెన్షన్ పడుతున్న టైంలో జోక్స్ వేసి బాగా ఎంటర్టైన్ చేసి నాలో ఉన్న భయాన్ని పోగొట్టేవాళ్ళు. అండ్ రాయంచా తను కూడా చాలా బాగా హెల్ప్ చేసింది, కో యాక్టర్. హాసిని గారు అండ్ విష్కా గారు కూడా లైక్ చాలా ఎంటర్టైనింగ్గా అండ్ కొంచెం మోటివేషన్గా ఇలా నన్ను చాలా కేర్ఫుల్గా ఈ మూవీ కంప్లీట్ చేసుకునేలాగా హెల్ప్ చేశారు. తర్వాత కొంతమంది లైక్ ఈ డిఓపి సతీష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఈ ఫ్యామిలీ మధ్య వచ్చే గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు కాకుండా ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. వీటన్నిటి చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను నమ్మి నా మీద ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్కి, అంటే వీళ్ళు చూసిన ప్రజెంట్ అయితే ఎవరైతే కొంచెం ఆ టీజర్ ఇవన్నీ చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను మా నాన్నగారు అనుకున్న దాన్ని రీచ్ అయ్యానని కొంచెం అనుకుంటున్నాను. ఆ తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత జనాలు దాన్ని ఎలా ఆదరిస్తారనేది, అందులో నేను మా నాన్నగారికి హెల్ప్ చేశానా లేదనేది నేను అది తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నానండి.
తర్వాత ఇంకా లైక్ ఇంకొక పర్సన్ ఉన్నారు, అది ఒక నాకు తెలిసి ఒక 2-3 డేస్లో రివీల్ అవుతారు. అండ్ థ్యాంక్స్ అండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ నాన్న లైక్ మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్నగారు పడిన కష్టం, మా అమ్మ యాక్చువల్లీ ఇంట్లో కూడా మా అమ్మగారికి నేను కొంచెం ప్రేమ ఎక్కువ. మా అమ్మగారి ప్రేమ అండ్ మా అక్క ఇక్కడే ఉన్నారు బట్ ముందుకు రారు. మా అక్క కూడా ప్రతి దాంట్లో తమ్ముడు 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 అని ఉంటారు. మా నాన్నగారి కష్టం, మా అమ్మ ప్రేమ, మా అక్క త్యాగం ఈ రోజు ఇక్కడ నించున్నాను. మీరు ఇలాగే ముందు తీసుకెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు బత్తుల సరస్వతి గారికి ఒక వాటా ఎక్కువ వెళ్ళిందంట. సీరియస్ అండి, సీరియస్ జోక్ కాదు. బత్తుల సరస్వతి గారికి ఒక వాటా ఎక్కువ వెళ్ళింది. అమ్మా నీకు ఇది ఇస్తున్నానమ్మా అని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట. నీకు ఇస్తున్నానమ్మా అంటే ఇది అంటే లేదు నాన్న నాకు ఇది వద్దు, తమ్ముడిని పెట్టి ఆ అమౌంట్తో నేను సినిమా తీస్తాను నాన్న అని చెప్పిందంట బత్తుల సరస్వతి గారు. సో హ్యాట్స్ ఆఫ్ మేడం. మీ తమ్ముడికి నిజంగా కళ్యాణ్కి అటువంటి హక్కు దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతం తమ్ముడు. ఆ అమ్మాయి డబ్బులు పెట్టి తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీసింది. ఒక పంపకంలో ఒక 10 కోట్లు ఎక్కువ ఇచ్చినందుకు మీకు ఆ 10 కోట్లు కాస్త తప్పకుండా తిరిగి వస్తాయి మేడం. బాగుంటుంది. అందరూ సిన్సియర్గా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సప్తగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A